అందరికీ శుభోదయం అండి. పౌర్ణమి ముందర వచ్చిన శుక్రవారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరిగింది. ఈ వరలక్ష్మి అమ్మవారిని మేము ఇలా ముక్కు, చెవులు, కళ్ళు పెట్టి ముఖం తయారు చేసి ఒక కొబ్బరికాయకి ఇవన్నీ పెడతామన్నమాట. పెట్టి చక్కగా అలంకారం చేసి కాటుకు పెట్టి బొట్టు పెట్టి ఇలా అమ్మవారిని తయారు చేసి పూజ చేసుకుంటామన్నమాట. మైదా పిండి, పసుపు కలిపిన ముద్దతో ఈ ముక్కు, చెవులు పెడతామండి. మైదా పిండి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, చక్కగా అతుక్కుని ఉంటాయి అన్నమాట గట్టిగా. ఇవి అమ్మవారికి పెట్టిన చెవులు, ఆ చెవులకి పెట్టిన దిద్దులు. అవి ఎలా వచ్చేసినాయండి. ముక్కు గట్టిగా ఉంది, అందువల్ల ఏంటంటే మేము ఒక వారం రోజులు ఈ అమ్మవారిని ఇట్లాగే పెట్టి రోజు చూసి దండం పెట్టుకుని భలే ఆనందంగా అనిపిస్తుంది. నేను అమ్మవారికి ఇలా సపరేట్గా ఒక పెద్ద నల్ల పూసలు కొని చిన్న చిన్న లాకెట్స్ అవి వేసి ఇలా గొలుసు తయారు చేశానండి. అది ప్రతి సంవత్సరం అమ్మవారికి వేసే నల్లపూసల గొలుసు అన్నమాట. ఇది ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఈ గొలుసు చూస్తే. అది సంవత్సరం మొత్తం మన దగ్గర అమ్మవారి ప్రసాదంగా ఉండి చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది ప్రతి సంవత్సరం అమ్మవారికే పెట్టే జ్యువెలరీ. ఈ విధంగా తల్లిని చక్కగా సేవించుకోవడం జరిగింది. మీకు కూడా షేర్ చేసుకుందామని మీతో కూడా ఇవి పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః.